ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కామినేని హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఎల్బీ నగర్ కామినేని. ఈ చౌరస్తా చూస్తున్నారు కదండి. ఈ చౌరస్తా నుంచి మనం ఇలా లెఫ్ట్ తీసుకుంటే మనం సహారా వెళ్ళే రోడ్ ఉంటుంది. సో ఈ చౌరస్తా నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళంగానే మళ్ళీ ఒక లెఫ్ట్ వస్తుందండి, ఫస్ట్ లెఫ్ట్. ఆ ఫస్ట్ లెఫ్ట్ లోపలికి వెళ్ళంగానే మనకి 2 BHK 3 BHK ఫ్లాట్స్ అనేటివి రావడం జరిగింది. ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి చాలా దగ్గర ఈ ఫ్లాట్స్. ఇక్కడికైనా ఫ్లాట్ చూపిస్తాను నేను. చాలా మంది కామినేని హాస్పిటల్ ఎల్బీ నగర్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఫ్లాట్లు కావాలన్నారు కదా. సో ఇది మనకి ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఆల్మోస్ట్ 80% అయిపోయింది. సో మిగతా వర్క్ అంతా కూడా కంప్లీట్ కానికి దగ్గరలో ఉంది. సో దీంట్లో మనకి 2 BHK 3 BHK ఫ్లాట్స్ అనేటివి ఉన్నాయి. దీంట్లో సెల్లార్ కార్ పార్కింగ్ కూడా ఉన్నదన్నమాట. ఓకే, 2 BHK మరియు 3 BHK సైజులు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రెండు చూపిస్తాను నేను వీడియోస్లో. దయచేసి మీరు పూర్తిగా వీడియో చూసుకోండి. సెల్లర్ పార్కింగ్ ఉంది మరియు ఇక్కడ మీద కూడా పార్కింగ్ అనేది వస్తుంది. సో ప్రతి ఫ్లాట్కి కార్ పార్కింగ్ ఏరియా అనేది కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఇదంతా కూడా ఇలా ఉన్నాయండి సామాన్ ఇవన్నీ. వన్స్ ఒక్కసారి ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్స్ అయిపోతే చాలా బాగుంటుంది. సో ఇక్కడికి నేను మీకు రూమ్స్ అనేటివి చూపిస్తా. మనకి మెట్లు ఎక్కగానే ఇట్లా లిఫ్ట్ వస్తుంది. సో టోటల్గా మనకి ఒక 3 బ్లాక్స్ లాగా వస్తున్నాయి అన్నమాట. ఓకే, సో 2 లిఫ్ట్లు ఉన్నాయి. ఒక్క బ్లాక్కి 2 లిఫ్ట్లు ఉన్నాయి అన్నమాట. సో ప్రతి బ్లాక్లో ఇట్లా ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్స్ అనేటివి ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక్కదాంతే చూపిస్తున్నా, ఒక బ్లాక్లో ఎంటర్ అయ్యి అది చూపిస్తున్నా. సో ఇక్కడ కూడా మనకి ఫ్లాట్స్ అనేటివి ఉన్నాయి. సో ఇది ఇలా వస్తుంది అన్నమాట. దీని తర్వాత అటు పక్కన ఇంకొక బ్లాక్ కూడా వస్తుంది, అటు పక్కన కూడా. సో టోటల్ 2 బ్లాక్స్ ఉన్నాయంటండి. ఇప్పుడైతే నేను మీకు 3 BHK ఒకటి చూపిస్తున్నా, ఎలా వస్తుంది ఏందనేది ఈస్ట్ ఫేస్ది. ఇది మీకోసం శాంపుల్గా చూపిస్తున్నా. లైట్ అవి లేకున్నా కూడా ఒక్కసారి జస్ట్ మీరు అర్థం చేసుకోండి. మీకు సైట్ విజిట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ అవన్నీ ఇస్తా ఫ్రెండ్స్. నేను ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్దే ఇప్పుడు తీస్తున్నా, ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ది తీస్తున్నా. సో సైజులు వచ్చేసి మనకి 3 BHK 2 BHK వచ్చేసి, సో మనకి 1190 వచ్చేసి 2 BHK వస్తుంది. 3 BHK మనకు వచ్చేసి 1734 నుంచి స్టార్ట్ అయ్యి 1780 వరకు ఉందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. దీని నుంచి మళ్ళీ మనకి ఇక్కడ ఇది బాల్కనీ, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. సో బెడ్రూమ్ నుంచి మళ్ళీ ఇది మాస్టర్ బెడ్రూమ్. ఒక కామన్ టాయిలెట్ ఏమో మనకి వాష్ ఏరియాకి ఆనుకొని ఇచ్చేసారు 2 BHKలో. సో ఫెసిలిటీస్ ఏమేమి వస్తున్నాయి, ఎమ్యూనిటీస్ ఏమేమి వస్తున్నాయి అంటే పవర్ బ్యాకప్, లిఫ్ట్. మనకి ఈ అపార్ట్మెంట్ చుట్టూ కూడా మనం జాగింగ్ లాగా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ నేను మీకు 3 BHK ఫ్లాట్ చూపిస్తున్నా. హాల్ ఎంత పెద్ద వస్తుందో చూసుకోవచ్చు. సో 1785 SFTది నేను చూపిస్తున్నా మీకు. ఇలా మనకి పూజ గది మరియు కిచెన్ మంచిగా పెద్ద సైజులో వస్తున్నాయి. కిచెన్ చూసుకోవచ్చు మీరు ఎంత పెద్దగా వస్తుంది అది. కిచెన్ నుంచి ఇక్కడ మీరు చూసుకుంటే వాష్ ఏరియా అది. సో కిచెన్ వాష్ ఏరియా సపరేట్గా ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటా. మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ ఎంత మంచిగా పెద్ద సైజులో ఉంది. మంచిగా 6x6 మంచం వేసుకున్నా కూడా మనకు మంచిగా UPVC విండోస్ ఇస్తుండు మంచిగా. మనకి కాస్ట్, కాంటాక్ట్ నెంబర్ అంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. డిస్క్రిప్షన్లోకి మీరు చూసి మాకు కాల్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ కూడా ఉంది. సో ఎవరైనా గెస్ట్లు వస్తే హ్యాండ్ వాష్ కానీ ఇక్కడ కూడా ఒక బాత్రూమ్ అనేది ఇచ్చారు. సో బయట ఒకటి ఇచ్చారు ఇల్లు. ఇదంతా కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి.
సో ఎస్ఎఫ్టీస్ ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి అనేది కూడా అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా రాస్తాను. మళ్ళీ మనకి 2 BHK 3 BHK ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. పెద్ద సైజులో ఉన్నాయి, ఇంకా చిన్న సైజులలో కూడా ఉన్నాయి. 1735, 1745, 1776, 1780, సో దగ్గర దగ్గర 1800 లోపల ఉన్న ఫ్లాట్స్ అనేది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఓకే, దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అనేది లేదు. సో ఇలా వస్తుంది ఫ్రెండ్స్ 2 BHK 3 BHK ఫ్లాట్స్ కామినేని హాస్పిటల్కి దగ్గరలో మనకి రెడీ టు మూవ్ పొజిషన్లో ఉన్న ఫ్లాట్స్ అనమాట. ఇంకో 3-4 మంత్స్లో మొత్తం మీ అపార్ట్మెంట్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. మిస్ చేసుకోకండి, మనకి మెట్రో స్టేషన్ కూడా దగ్గర. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.